అంతర్రాష్ట్ర స్మగ్లర్ను మరి మా మటవాడ పోలీస్ యాంటీ నార్కోటిక్ బ్యూరో వరంగల్ విభాగం వారు ఒక వ్యక్తిని చింతల వెంకటరాజు alias బాబీ ఇతనిది కాకినాడ జిల్లా ఎర్రవరం గ్రామము. ఇతను హ్యాషిష్ ఆయిల్ను సుమారు 1 లీటర్ ఆయిల్ను ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కొనుగోలు చేసి మరి అక్కడి నుంచి విశాఖపట్నం నుండి వరంగల్కు ట్రైన్లో వచ్చి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ట్రైను వరంగల్ దిగి ఢిల్లీ వైపు వెళ్ళవలసినటువంటి ట్రైన్ కోసము మరి వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో అతను అనుమానాస్పదంగా మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 7 మోరీస్ ఏరియాలో తిరుగుతూ ఉంటే మా మటవాడ పోలీసులు మరియు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు రాజేష్ ఇన్స్పెక్టర్, గోపి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం 7:30కు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుండి సుమారు 1 లీటర్ అంటే సుమారు 5 లక్షల విలువైనటువంటి ఆయిల్ని మరి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ హాషిష్ ఆయిల్ని గాంజా నూనె అని కూడా అంటారు. ఇది గాంజా మొగ్గల నుండి కొన్ని రకాల కెమికల్స్ తీసి ఈ యొక్క ఆయిల్ని తయారు చేస్తారు. ఈ ఆయిల్ ఎంతో హానికరం, గాంజా కంటే 4 రెట్లు హానికరమైనటువంటి ఆయిల్ ఇది. ఈ ఆయిల్ని ముఖ్యంగా ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఈటరీలలో ఇంజెక్ట్ చేసి యూజ్ చేస్తారు. ఇది తిన్నటువంటి పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా శారీరక సమస్యలు అంటే వారికి స్టామినా కోల్పోవడం, కండరాలు క్షీణించడము, ఫైనల్ గా వారికి వీర్య కణాల వృద్ధి తగ్గిపోవడము, అదేవిధంగా వాళ్ళు ఇంపార్టెంట్ గా కావడము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మానసికమైనటువంటి సమస్యలు కూడా అనేక సమస్యలు వస్తూ ఉంది. ఇది డైరెక్ట్ గా బ్రెయిన్ మీద ప్రభావం చూపడంతో మరి డిప్రెషన్ కి గురి కావడం, సూసైడల్ థాట్స్ రావడము లాంటి చాలా ప్రమాదకరమైనటువంటి మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంది. సో ఇటువంటి డేంజరస్ హాషిష్ ఆయిల్ను మరి ఈరోజు మా అధికారులు ఎంతో చాకచక్యంగా పట్టుకొని మరి దాన్ని స్వాధీనపరచుకొని ఈరోజు దాన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.